మామూలుగానే ఆలయ ప్రవేశం చేయడానికి మహిళలకు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, ఎంత కష్టపడి వాళ్ళు ఆలయానికి వెళ్ళారనేది మనం చూసాం. రేపు మకర జ్యోతి, కొంతమంది మహిళలు ఖచ్చితంగా మకర జ్యోతిని దగ్గరుండి చూడాలి అని ఆశపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీలుంటుందంటారా? అదే వీళ్ళు కల్పించట్లేదు. వీళ్ళు ఇక్కడ పురుషాధిక్య సమాజం అని నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను మన వాళ్ళకి. నేనేమంటున్నానంటే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆ పెద్ద ఆయన నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నిజంగా ఇవాళ అయ్యప్ప స్వామి టెంపుల్కి ఎవ్రీ ఇయర్ వెళ్ళాల్సినంత మంది ఈరోజు వెళ్ళగలుగుతున్నారా? బికాజ్ ఆఫ్ మీ గొడవలు, మీ అల్లర్లు, మీ కొట్లాటల మూలంగా చాలామంది భక్తులు నష్టపోతున్న విషయం అందరం గమనించాల్సి ఉంది. ఇక్కడ ఇవాళ ఒక భక్తులే ఇవాళ నిజమైన ఒక మగవాళ్ళు వాళ్ళు సెక్యూర్ చేసుకునే వాళ్ళే వెళ్ళలేకపోయినప్పుడు మహిళ ఎలా వెళ్ళగలుగుతుంది? ఇవాళ రేఖ లాంటి వాళ్ళు ఇంక కొంతమంది వెళ్ళగలుగుతారు అని వెళ్తారా? వీళ్ళకి మాత్రమే ప్రవేశం కావాలని నన్ను కొంతమంది అడుగుతున్నారు. నేను వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు ఒకరు కాదు, మీరు డైరెక్ట్గా వెళ్ళనిచ్చి పర్మిషన్ ఇచ్చి చూడండి. ఏ గొడవలు, ఏ నాటు బాంబులు లేకుండా వెళ్ళనిచ్చి చూడండి. అప్పుడు ఏం జరుగుతుందో, ఎంతమంది ఏదైతే ఈ సోకాల్డ్ స్వామీజీలు ఉన్నారో వాళ్ళ భార్యలు కనుక ఖచ్చితంగా వీళ్ళతో నా దేవుని మొక్కడానికి వెళ్ళకపోతే నన్ను అడగండి, ఇది రికార్డ్ చేసి వాళ్ళకి ఇవ్వండి. ఖచ్చితంగా ఆ మహిళలు వెళ్తారు. బట్ నేను అనేది ఏంటంటే, ఏ మహిళ గొడవలు పడడానికి, ఏ మహిళ అల్లర్లు సృష్టించడానికి ఇష్టపడదు అన్నది నా వాదన. ఓకే, రేఖ గారు, గిరిధర్ గురుస్వామి గారు మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయం అంటే, ఇంతకుముందు ఏ ఇద్దరు భక్తులైతే, మహిళా భక్తులైతే ఆలయం లోపలికి వెళ్ళారో వాళ్ళు ఆ 2 రోజుల పాటు ఎటువంటి దీక్ష పాటించలేదు. కేవలం పంతం నెరవేర్చుకోవటానికే వాళ్ళు ఆలయ రంగ ప్రవేశం చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో కూడా కనపడుతోందని ఆయన అభిప్రాయం చెప్పారు. అవును, అంటే వాళ్ళు వెళ్ళడానికి పంతము అని వీళ్ళు పెట్టుకున్న ఒక మంచి అందమైన పేరని నేను అంటాను. మరి వెళ్ళనివ్వకపోవడానికి పెట్టుకునేది ఏం పేరు అని నేను అడగాలనుకుంటున్నాను. అంటే వెళ్ళనివ్వకుండా మీరు అంత ఆంక్షలు విధించి నిజమైన భక్తులు ఎవరు ఒక దేవుణ్ణి మొక్కడానికి అడ్డుకోరన్నది నా వాదన. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అనంటే, ఇవాళ ఒక ఆధునిక యుగంలో ఉన్నామండి. మోడర్నైజ్ అయిన సమాజంలో మనం పెరుగుతున్నాము. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, సామాజికంగా వివక్ష నడుస్తుంది అని అంటే, ఇవాళ 10 ఏళ్లలోపు వెళ్తున్నారు, 50 ఏళ్ళ తర్వాత వెళ్తున్నారు. అంటే 10 ఏళ్లలోపు వెళ్ళడానికి ఒక మగ దిక్కు కావాలి, 50 ఏళ్ళ తర్వాత వెళ్ళే వాళ్ళకి ఒక మగ దిక్కు కావాలి. నాకు 40 ఏళ్ళు ఉన్నాయి. నేను స్వచ్ఛందంగా ఒక్కదాన్ని వెళ్ళరాగలుగుతాను. అంటే మీరు ఏ దీక్ష లేకుండా ఓన్లీ 1 రోజు 2 రోజుల దర్శనం కోసం ఇవాళ తిరుపతి కొండలు వెళ్ళడానికి మహిళలు ట్యాబ్లెట్స్ వేసుకొని వెళ్తున్నారు. ఈ గుడికి అలా వెళ్ళకూడదా? ఆ రోజు బ్రిటిష్ సైనికులు అమ్మాయిల మానాలు, పురుషుల ప్రాణాలు తీస్తున్నారు, ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అని చెప్తే, సెక్యూరిటీ గవర్నమెంట్ విల్ టేక్ కేర్, మనకెందుకు అంత గొడవ అంటున్నాను. అల్లర్లు లేకుండా ఉందాము అంటున్నాం. ఆర్టికల్ 16 మనకు ఉంది, సమానంగా ఉందాము అంటే మీకు ఎందుకు అంత బాధ అవుతుందో? మీకు జరిగిన నష్టం ఏంటి? ఇవాళ ఒక మహిళ పూజ చేస్తుంది అంటే భర్త కోసమే, ఒక వ్రతం చేస్తుంది అంటే భర్త కోసమే, ఒక ఉపవాసం ఉంటుంది అంటే భర్త కోసమే, తెల్లవారులేసి మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంది అంటే ఒక భర్త కోసమే. భర్తకు నష్టం జరుగుతుంది అంటే మహిళ ఆగకుండా ఉంటుందా? మీరు నష్టం ఏంటో చెప్పకుండా ఆచారాలు పురాణాలు అంటే మళ్ళీ నేను మొత్తం ముందు నుంచి తీయాల్సి వస్తుంది. ఆచారాలు పురాణాలు మనం చాలా మార్చుకున్న సందర్భాలని చెప్పాను నేను. ఆమె అడిగిన దాంట్లో ఒక